ఆయిషా మీర్ అవశేషాలను తల్లిదండ్రులకు సిబిఐ అప్పగించింది. అంత్యక్రియలు జరుగుతున్నాయి. లైవ్ చూద్దాం. ఆయిషా మీర్ అవశేషాలను తల్లిదండ్రులకు ఇప్పటికే సిబిఐ అధికారులు అప్పగించారు. మరొక పక్కన తెనాలిలో స్వగ్రామంలో అంత్యక్రియలు కూడా జరుగుతున్నాయి. పూర్తి వివరాలు సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బీఫార్మసీ విద్యార్థి ఆయేషా మీరా అంత్యక్రియలు అయితే గుంటూరు జిల్లా తెనాలిలో జరుగుతున్నాయి. 2019లో గుంటూరు జిల్లా తెనాలి కబ్రస్థాన్ నుంచి తీసుకెళ్లిన సిబిఐ అధికారులు ఈ రోజు విజయవాడ సిబిఐ కోర్టు నుంచి కూడా తల్లిదండ్రులకు ఆయేషా మీరా అవశేషాలను అయితే అందజేయడం జరిగింది. అవశేషాలను తీసుకొని ముస్లిం సంఘాలు ముస్లిం పెద్దలతో విజయవాడ నుంచి ర్యాలీగా తెనాలికి చేరుకున్నారు. తెనాలికి వచ్చేసరికి ముస్లిం సమాజం పెద్ద సంఖ్యలో వారికి మద్దతుగా తెనాలి వచ్చారు. ఇప్పటికే చలో తెనాలి పేరుతో ముస్లిం సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు తెనాలికి ముస్లిం మత పెద్దలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పెంచుపేటలోని కబ్రస్థాన్ లో ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఆయేషా మీరాకు అయితే అంత్యక్రియలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ముస్లింలు అక్కడికి వచ్చిన తెనాలి పట్టణ ప్రజలైతే పోలీసులకు సిపిఐకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. ఆయేషా మీరా తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డ కోసం ఇంకా పోరాటం అయితే కొనసాగిస్తాము, ఈ పోరాటం ఇద్దరితో ఆగిపోదంటూ కూడా వాళ్ళు మీడియాతో చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం తెనాలిలో అయితే ఆయేషా మీరా అంత్యక్రియలు అయితే ముస్లింలు కుటుంబ సభ్యుల మధ్యలో అయితే కొనసాగుతున్నాయి. ఓకే సాంబశివరావు, థ్యాంక్ యూ.
సిబిఐ